నమస్కారం. సుఖీభవ. ఈ రోజు సుఖీభవలో అబ్బాయిల్లో రొమ్ములు పెరుగుతున్నాయా? మహిళల్లో మోకాలు నొప్పి కారణాలివే. నాలుక రంగును బట్టి అనారోగ్యాన్ని చెప్పొచ్చా? పసికంట్లో శుక్లం సర్జరీనే మార్గమా? ఇంకా హెల్త్ టిప్. ఎత్తుపలాల శరీర సౌష్ఠవం స్త్రీకి అందాన్నిస్తుంది. అదే పురుషుల్లో అయితే ఆత్మన్యూనతకు కారణమవుతుంది. అబ్బాయిలో రొమ్ములు పెరగడం అనేది అలాంటి సమస్యే. ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిల్లో కొంతమందిలో అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరగడం అనేది కనిపిస్తుంటుంది. ఈ రకమైన సమస్యను గైనకోమాస్టియా అని పిలుస్తారు. అయితే ఈ సమస్యకు ఆధునిక వైద్యంలో చక్కటి ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్లు. అబ్బాయిల్ని అంతులేని ఆత్మన్యూనతకు గురి చేసే గైనకోమాస్టియా సమస్య గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 6 అడుగుల పొడవు, ఆజానుబాహువులు, ఆపై 6 పలకల దేహం. ఈ తరం కుర్రకారు కలల రూపమిది. సినిమా హీరోల విశాలమైన ఛాతీని, కండల్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ఉవ్విళ్ళూరడం సహజమే. అయితే ఛాతీ భాగంలో రొమ్ములు పెరిగినప్పుడు ఈ సహజమైన కోరికకు అడ్డుకట్టపడుతుంది. టీషర్ట్లు, బిగుతైన చొక్కాలు ధరించలేకపోతుంటారు. దీంతో ఈ అబ్బాయిలకు ఎక్కడలేని ఆత్మన్యూనత వచ్చేస్తుంది. ఇంటికే పరిమితమవుతుంటారు. చదువులు సైతం మానేస్తుంటారు. నిజానికి వాళ్ళ అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ సర్జరీల సాయంతో ఇలా పెరిగిన రొమ్ముల్ని చాలా తేలికగానే తొలగించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మగవారిలో కూడా రొమ్ములు పెరగడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. చాలామందికి ఈ సమస్య అనేది చాలామందిలో ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దాన్ని మనం వయసు పరంగా మనం విభజించుకుంటే యుక్త వయసు వచ్చేవారిలో ఎక్కువగా చూస్తాం. ఇది లైక్ స్కూల్కి వెళ్ళే పిల్లలు, 10th, 11th, 12th ఈ వయసు పిల్లలకి ఎక్కువ ఇది చూస్తూ ఉంటాం. ఎందుకంటే దాన్ని ఫిజియలాజికల్ గైనకోమాస్టియా అంటాం. అంటే శరీరంలో ఫిజియలాజికల్గా స్వతహాగా ఈ ప్యూబర్టీ టైంలో, యవ్వనకాల టైంలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల అమ్మాయిలు లేదంటే అబ్బాయిలు ఇద్దరిలోనూ రొమ్ము సైజు పెరుగుతుంది. అబ్బాయిల్లో ఆ హార్మోనల్ చేంజెస్ క్రమంగా తగ్గడం వల్ల ఆ రొమ్ము సైజు క్రమంగా తగ్గుతూ కొన్ని సంవత్సరాలకు అది నార్మల్ అవుతుంది. కొంతమందిలో అది అలాగే మిగిలిపోతుంది. అలా మిగిలిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా అది ఆపరేషన్ అవసరం పడుతుంది. లేదంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు వెయిట్ చేసి ఉండడం మంచిది. అది ఒక కారణం. అది ఫిజియలాజికల్గా మన బాడీలో స్వతహాగా వచ్చే మార్పుల వల్ల వచ్చేది. అది కాకుండా కొన్ని జబ్బుల వల్ల వచ్చే ప్యాథలాజికల్ గైనకోమాస్టియా అంటాం. అది కొన్ని రకాల మందులు వాడడం, టీబీకి వాడే మందులు, గ్యాస్ ట్రబుల్కి వాడే మందులు, డిప్రెషన్కి వాడే మందులు, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ వాడడం వల్ల కూడా రొమ్ములో గ్రంథులు సైజు పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. అది కాకుండా కొన్ని జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీకి సంబంధించిన జబ్బులు, బీర్జాలకు సంబంధించిన జబ్బులు, ఈ మూడిట్లో కూడా మనకి హార్మోనల్ బ్యాలెన్స్ తప్పడం, దాని ద్వారా రొమ్ము సైజు, లోపల గ్రంథి సైజు పెరగడం వల్ల రొమ్ము సైజు పెరగడం అనేది జరుగుతుంది. స్కూల్ ఏజ్ పిల్లలకి అలాంటి ఇబ్బందులు ఉండడం వల్ల తన తోటి విద్యార్థులతో కలవకపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళడం, తను తాను చిన్నగా చూసుకోవడం, బయటికి ఎక్కడికైనా వెళ్ళినా, ఆడుకోవడానికి వెళ్ళినా చొక్కా తీయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఏదైనా నది దగ్గర స్నానం చేయడం, వాటర్ ఫాల్స్కి వెళ్ళినా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు వాళ్ళు చాలా డిప్రెషన్లో గురవుతారు. చాలామంది మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఈ సమస్య వల్ల స్కూల్ మానేసామని కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఆ వయసు పిల్లలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకి అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు. చుట్టుపక్కల పిల్లలు వాళ్ళని హేళన చేయడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చెడు ప్రభావం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, సాధారణ స్థితికి భిన్నంగా అబ్బాయిల్లో ఎలా రొమ్ములు పెరిగాయో, అబ్బాయిల్లో కనిపించే ఈ సమస్యలో రొమ్ముల్ని తక్కువ ఉన్నవి, మధ్యరకంగా ఉన్నవి, పూర్తిగా స్త్రీల మాదిరిగా ఉండేవని 3 రకాలుగా గుర్తించారు. ఈ విశ్లేషణకు అనుగుణంగానే లైపోసక్షన్ చేసి కొవ్వును తొలగించడం లేదా రొమ్ము చుట్టూ ఉండే కండరాల్ని సర్జరీ సాయంతో చాలా తేలికగా తొలగించవచ్చు. సంప్రదాయ పద్ధతుల్లో లైపో లేదా సర్జరీ చేసినప్పుడు రొమ్ముల దగ్గర చర్మం తిత్తుల మాదిరిగా వేలాడడం లేదా రొమ్ము కింద ముడత అలాగే ఉండిపోవడం, రొమ్ముల దగ్గర మచ్చలు, చర్మం ఉబ్బెత్తుగా పెరగడం వంటి సమస్యలు మిగిలిపోయేవి. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ అబ్బాయిలకు మానసిక వ్యధ అలాగే ఉండిపోయేది. అయితే ఈ సమస్యలకు కూడా నేడు ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలో చక్కటి పరిష్కారం దొరుకుతోంది. సాంప్రదాయ చికిత్సలు ఈ గైనకోమాస్టియాకి ముందు నుంచి సర్జికల్ చికిత్సలే వస్తూ ఉన్నాయండి. అది ఒక్కటే సర్జరీ ద్వారా తీయడం అనేది మాత్రమే ఒక పద్ధతి. దానికి కొంతమందిలో నేను చెప్పినట్టుగా ఈ మందులు వాడడం వల్ల వచ్చిన ఈ టెస్టిక్యులర్ ట్యూమర్స్ అంటారు, బీర్జాలకు వచ్చిన వ్యాధుల వల్ల వచ్చిన గైనకోమాస్టియా అయినా, లేదంటే లివర్ ప్రాబ్లమ్స్, ఇతరితర కిడ్నీ సమస్యలు వచ్చినవైనా
ఆ సమస్య ఆ మూల కారణం ఏదైతే ఉందో అది మనకి తగ్గితే మెల్లగా ఇది తగ్గే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా అవన్నీ తగ్గించుకున్నా కానీ ఇంకా తగ్గలేదంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ ఒక్కటే దీనికి సమాధానం. పూర్వం సర్జరీ చేసి గ్రంథి ఒకటే తీసేవారు. దానివల్ల ఆ గ్రంథి ఉబ్బెత్తిగా ఉన్న గ్రంథి తీయడం వల్ల అక్కడ గుంటలా ఏర్పడడం, చుట్టుపక్కల కొవ్వు అంతా నార్మల్గా ఉండడం వల్ల చూడడానికి కొంచెం అసహ్యం కనబడడం అనేది జరిగింది. ఇప్పుడైతే గైనకోమాస్టియాకి ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే గ్రంథి తీయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న అధిక కొవ్వుని సమానంగా తీసి సమాంతరంగా రెండు వైపులా చెస్ట్ని చేయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లైపోసక్షన్ యాజ్ వెల్ యాజ్ గ్లాండ్ ఎక్సిషన్ ఈ రెండు పద్ధతులు ఖచ్చితంగా చేసుకోవాలి. 2 లేదంటే 3 రోజుల్లో పేషెంట్ వాళ్ళ డైలీ కార్యక్రమాలు అవి చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం అన్నీ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. మన శరీరం మీద ఎక్కడ ఘాటు పడినా మచ్చ అనేది వస్తుందండి. ప్లాస్టిక్ సర్జరీలో మేము ఏం చేస్తామంటే దాన్ని ఎంతవరకు తగ్గించగలమో చూస్తాం. ఆ మచ్చని వేరే రకంగా దాన్ని వేరే దాంట్లో కలిపి ఆ రంగులో కలిసిపోయేలాగా చూడడానికి కనిపించకుండా ఉండేలాగైతే ఖచ్చితంగా చేయించండి. ఇప్పుడున్న పద్ధతుల్లో ఆపరేషన్ అయిన 2-3 నెలలకి సాధారణంగా చూస్తే అసలు అక్కడ ఆపరేషన్ అయినట్టే కనిపించదు. చాలా చిన్న గీతలా కనిపిస్తుంది. అది మన కంటికి పర్టికులర్గా మన తేటి చూస్తేనే కానీ కనిపించినట్టుగా ఉంటుందండి. దానికి ఏం చేస్తామంటే నేను చెప్పినట్టుగా గ్రంథి తీయడానికి మనకి చనుమల చుట్టూ ఒక చిన్న కట్టిస్తామండి. ఆల్మోస్ట్ ఒక 1 సెంటీమీటర్ కట్టించి ఎంత పెద్ద గ్రంథి ఉన్నా ఆ 1 సెంటీమీటర్ కట్లోంచే తీస్తాము. అదేవిధంగా లైపోసక్షన్ నేను చెప్పినట్టుగా 1 or 2 mm అంటే చిన్న కట్టించి ఆ హోల్లోంచే మన క్రోవ్ అంతా తీస్తాం. అది కూడా 2-3 నెలల తర్వాత ఆల్మోస్ట్ ఇన్విజిబుల్గానే కనిపించకుండానే ఉంటుందండి. అబ్బాయిలో ఛాతీ భాగంలో పెరిగిన రొమ్ముల్లో సంప్రదాయ తరహాలో చర్మంలోని కొవ్వును కండర కణజాలాన్ని తొలగించినప్పుడు ఆ భాగంలో తిరిగి కొవ్వు పేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో రొమ్ములు తిరిగి పెరుగుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త తరహా చికిత్సలో చనుమన పైభాగం నుంచి లైపో సాయంతో రొమ్ములోని పాలగ్రంథుల కణజాలాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. దీంతో రొమ్ములు తిరిగి పెరగడం అనే సమస్య ఎంత మాత్రం ఉండదు. అలాగే చనుమన నుంచి రొమ్ము లోపలి భాగంలోకి వెళ్లి లైపో సాయంతో కొవ్వుని కణజాలాన్ని తొలగించడం వల్ల రొమ్ము కింది భాగంలో మచ్చలు మిగిలిపోవడం, ముడతలు రావడం అనే సమస్యలు బాగా తగ్గిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సరికొత్త ప్లాస్టిక్ సర్జరీ విధానాల్ని గైనకోమాస్టియాతో బాధపడుతున్న అబ్బాయిల పాలిట ఆశాకిరణాలుగా చెప్పుకోవచ్చు. మనలో కొంతమందికి మోకీళ్లు బాగానే ఉంటాయి, కానీ మోకాల నొప్పి మాత్రం వేధిస్తుంటుంది. మెట్లెక్కడం దిగడం బాగా కష్టంగా ఉంటుంది. కింద కూర్చోవడానికి కూడా బాగా కష్టపడిపోతుంటారు. ముఖ్యంగా మహిళల్లో ఈ రకమైన మోకాల నొప్పి అనేది ఎక్కువగా చూస్తుంటాం. మోచిప్ప కింద భాగంలోని కార్ట్లేజ్కి గాయాలైనప్పుడు, అది దెబ్బతిన్నప్పుడు ఇలా తరచూ మోకీలు నొప్పి బాధిస్తుంటుంది. మహిళల్ని వేధించే మోకీలు నొప్పికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బై అండ్ లార్జ్ ఎనీ డిజీజ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ మనం చూసినప్పుడు మెయిల్ టు ఫీమేల్ ఇన్సిడెన్స్ అని ఉంటుంది. సో మగవాళ్ళకి ఎంత మాత్రం వస్తుంది, లేడీస్కి ఎంత వస్తుంది. బై అండ్ లార్జ్ హిస్టరీ ఆఫ్ మెడికల్ లిటరేచర్లో చూసినా కానీ ఇన్సిడెన్స్ ఆఫ్ నీ ఆర్థరైటిస్ లేడీస్లో 5 times ఎక్కువ ఉంటుంది. ఒక మెన్ పేషెంట్కి నీ ఆర్థరైటిస్ వస్తే 5 times లేడీస్కి సేమ్ ఆర్థరైటిస్ రావచ్చు. సో మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు పట్టించుకోవాలంటే లెటెస్ట్ ఆ పెయిన్ మనకు ఒక 3 to 4 weeks నీ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత పెయిన్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. అరుగుదల గురించి మనకు స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి, ఫ్రమ్ stage 1 to stage 4. దీన్ని మనం డయాగ్నోస్ చేసేది ఎక్స్రే ద్వారా మనకు తెలుస్తుంది. సో stage 1 ఆర్థరైటిస్ అంటే వెరీ ఎర్లీ స్టేజ్. ఎక్స్రేలో మనకేం సిమ్టమ్స్ అంత కనపడవు. ఈ స్టేజ్లో మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, టాబ్లెట్స్ వాడాలా, ఎక్సర్సైజ్ చేస్తూ కింద కూర్చుండేది, పద్మాసన వేసుకునేది, మెట్లకి ఎదిగేది వద్దు. అండ్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే స్లోగా 4 to 6 weeksలో ఇంప్రూవ్మెంట్ రావచ్చు. stage 2, stage 3 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనం ఇంజెక్షన్స్ ట్రై చేయవచ్చు, ఫిజియోథెరపీస్ ట్రై చేయవచ్చు, అండ్ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ కొంచెం న్యూట్రిషన్, కార్టిలేజ్ ఇంప్రూవ్ చేసే వాడవచ్చు. సో అలాంగ్ విత్ పెయిన్ కిల్లర్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అండ్ ఇంజెక్షన్స్తోని stage 2, stage 3 వాడవచ్చు. యూజువలీ stage 3లో కొంచెం లైఫ్ స్టైల్ ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది, చేంజెస్ చేయాల్సి వస్తుంది. అంటే వాకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు కొంచెం వాకింగ్ కట్ డౌన్ చేసి, వెయిట్ మోకాల మీద పడుకోకుండా సైక్లింగ్, ఎలక్ట్రికల్ లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. నా ఇది కాక లేట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ మనం stage 4 ఆర్థరైటిస్ రీచ్ అయినప్పుడు, అంటే బోన్ తగిలినప్పుడు, డిపెండింగ్ ఆన్ హౌ బ్యాడ్ ద ఆర్థరైటిస్ ఇస్ అని మనకు సిమ్టమ్స్ బట్టి చూసి సర్జరీ గురించి ఆలోచించుకోవాలి. ఎర్లీ స్టేజెస్ ఉన్నప్పుడు ఒక పార్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పార్షియల్ రీప్లేస్మెంట్ చేయవచ్చు. లేటర్ స్టేజెస్ ఇంకా మిగతా కంపార్ట్స్ పని అవైలబుల్ అయినప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయవచ్చు. ఈ సర్జికల్ పద్ధతి చేసేది మనం నావిగేషన్స్ వాడవచ్చు. పాతకాలంలో
స్టాండర్డ్ సర్జరీ వాడవచ్చు, లేకపోతే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ ఆల్సో వాడవచ్చు. ఆల్ దిస్ మనం మన డాక్టర్తో డిస్కస్ చేస్తే ప్లాన్ చేసుకోవచ్చు. సో లేడీస్ కొంచెం వెయిట్ మెయింటైన్ చేయకపోతే, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ 10 yearsలో నీ ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా చిన్నప్పుడు దెబ్బ తగిలినా కానీ జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకోకపోతే అప్పుడు నీ పెయిన్స్ అండ్ నీ ఆర్థరైటిస్ రావచ్చు. సో లేడీస్లో ఉండే కారణం ఫార్ నీ ఆర్థరైటిస్ బేసికలీ జెనెటిక్ ఇస్ వన్ థింగ్ అండ్ హిస్టరీ ఆఫ్ ద డిజీజ్ అండ్ ఆల్సో వెయిట్. సో వెయిట్ మెయింటైన్ ఎక్కువ చేసి, వెయిట్ ఎక్సర్సైజ్ సరిగా చేయకుండా, మసిల్ స్ట్రెంత్ సరిగా లేకపోతే డెఫినెట్గా నీ ఆర్థరైటిస్ త్వరలో రావచ్చు. నాలుకంటే కేవలం రుచిని చూడడానికి, మాట్లాడడానికి, నమలడానికి మాత్రమే పనికొస్తుందని అనుకుంటాం. కానీ నిజానికి నాలుక చెప్పే విషయాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నాలుక అనేది మన ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది. మన నోటి నుంచి మలద్వారం వరకు ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా దాని తాలూకు లక్షణాలు మన నాలుక మీద ప్రతిఫలిస్తాయని చెబుతారు డాక్టర్లు. నాలుక రంగు, తీరుతెన్నుల్ని పరిశీలించడం ద్వారా అనారోగ్యాన్ని ఎలా పసిగట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు బీపీని చూడడంతో పాటు కళ్ళు, నాలుకను పరీక్షగా చూడటం మనందరికీ అనుభవమే. ముఖ్యంగా నాలుకను పరిశీలనగా చూడటం ద్వారా అనేక సమస్యలను పసిగట్టవచ్చని మీకు తెలుసా? మన శరీరంలో ఏ రకమైన సమస్య తలెత్తినా దాని తాలూకు లక్షణాలు నాలుక మీద కనిపిస్తుంటాయి. నాలుక పొడారిపోతే ఒంట్లో నీటి శాతం తగ్గిందని, డీహైడ్రేషన్ బారిన పడ్డారని అర్థం. అలాగే నాలుక పాలిపోయినట్లుగా ఉంటే నిస్సందేహంగా రక్తహీనతకు సంకేతంగా భావించవచ్చు. ఇక నాలుక నున్నగా ఉంటే శరీరంలో విటమిన్ల లోపం ఉన్నట్లు లెక్క. కొంతమందిలో నాలుక నలుపు రంగులో కనిపిస్తుంటుంది. ఐరన్ మాత్రలు, బీపీ, షుగర్, కీళ్ల నొప్పుల మందులు వాడుతున్నప్పుడు నాలుక ఇలా నల్లగా మారే అవకాశం ఉంటుంది. నాలుక ఎర్రగా పొక్కిపోయినట్లుగా కనిపిస్తున్నప్పుడు యాంటీబయాటిక్ మందులు అతిగా వాడుతున్నారని అర్థం చేసుకోవాలి. యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు నాలుక ఇలా ఎర్రగా పొక్కిపోతుంటుంది. కొంతమందికి నాలుకంతా తెల్లగా పూత పూసినట్లుగా ఉంటుంది. తెల్లటి పూత కాలేయ జబ్బులకు, పొట్టలో కనిపించే బాధలకు సంకేతమని చెబుతారు నిపుణులు. కొంతమందికి నాలుకపై పెరుగు తరకల మాదిరిగా పూత కనిపిస్తుంటుంది. వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నప్పుడు, షుగర్ అదుపు తప్పినప్పుడు, స్టిరాయిడ్ మందులు వాడుతున్నప్పుడు, హెచ్ఐవితో బాధపడుతున్నప్పుడు నాలుకపై పెరుగు తరకల్లాగా ఏర్పడుతుంటాయి. ఇక నాలుక నీలం రంగులోకి మారినప్పుడు శ్వాసకోశ జబ్బులతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలతో సతమతం అవుతున్నప్పుడు నాలుకపై తరచుగా నంజుపొక్కులు వస్తుంటాయి. కొంతమందిలో నాలుకపై తెల్లటి మచ్చలు, నొప్పిలేని పుండ్లు కనిపిస్తుంటాయి. వీటిని క్యాన్సర్ తొలిదశకు సంకేతాలుగా అనుమానించాలి. ఇక కొంతమందిలో నాలుక పెద్దగా లేదా చిన్నగా కనిపిస్తుంటుంది. థైరాయిడ్ బాగా ముదిరిపోయినప్పుడు, మెదడు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు నాలుక పరిమాణంలో తేడాలు కనిపిస్తుంటాయి. కంట్లో శుక్లం అనేది అదేదో పెద్దవాళ్ల వ్యవహారం అని అనుకుంటాం. నిజమే, కంట్లో శుక్లాలనేవి చాలా వరకు వయసు మళ్ళిన వాళ్లలోనే చూస్తుంటాం. అలానే శుక్లాలు కేవలం వృద్ధులకే పరిమితం కాదు, ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో పసి వయసు పిల్లల్లోనూ శుక్లాలు కనిపిస్తున్నాయి. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో శుక్లాలు రావడానికి ప్రత్యేకమైన కారణాలుంటాయని, పసి కళ్లలో శుక్లాలను త్వరగా గుర్తించడంతో పాటు అంతే త్వరగా చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పసి కళ్లలో శుక్లాలకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. శుక్లాలు పెద్దల్లో మాత్రమే వస్తాయన్న నమ్మకం సరైందేనా? మామూలుగా శుక్లాలు అనేవి పెద్దల్లోనే వస్తాయండి. కానీ రేర్ కండిషన్లో చిన్న పిల్లలకి కూడా మేము శుక్లాలు అనేవి చూస్తూ ఉంటాము. ఇది ఎంత రేర్ కండిషన్ అంటే ఆల్మోస్ట్ 0.01 నుంచి 0.15%. అంటే ఒక 10,000 పిల్లల్ని తీసుకుంటే ఒకళ్ళ నుంచి 15 పిల్లల్లో మాత్రమే మేము ఈ శుక్లాలు అనే ప్రాబ్లమ్ని చూస్తాము. ఇంకొకటి ఏంటంటే డెవలప్డ్ దేశాల కన్నా డెవలపింగ్ దేశాల్లోనే ఈ పిల్లల్లో శుక్లాలు అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో శుక్లాలు ఎందుకు వస్తాయి? పుట్టుకతోనే ఈ శుక్లం అనేది ఉంటే దానిని కంజెనైటల్ క్యాట్రాక్ట్ అని అంటాము. మేనరికంలో పెళ్లి చేసుకున్న, దగ్గర బంధుత్వంలో పెళ్లి చేసుకున్న హెరిడిటరీ రూపం ద్వారా ఈ కంజెనైటల్ క్యాట్రాక్ట్స్ అనేవి మేము పిల్లల్లో చూస్తాము. వీటిని ప్రత్యేకంగా జోన్యులార్ క్యాట్రాక్ట్స్ అని అంటాము. ఒకవేళ తల్లి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాల్ న్యూట్రిషన్ అనేది, కాల్షియం లేదా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా పిల్లలకి కంజెనైటల్ క్యాట్రాక్ట్స్ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ తల్లి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు రుబెల్లా, చికెన్ పాక్స్ లేదా టాక్సోప్లాజ్మా వంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా పిల్లలకి న్యూక్లియర్ లేదా టోటల్ క్యాట్రాక్ట్ అనే క్యాట్రాక్ట్తో పుట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పుట్టుకతోనే కాకుండా పెరుగుదలలో కూడా క్యాట్రాక్ట్స్ అనేవి పిల్లల్లో డెవలప్ అవ్వచ్చు.
వీటిని డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్స్ అని అంటాము. ఈ డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్స్ అనేది పిల్లల్లో ఎంజైమ్ డెఫిషియన్సీస్ అంటే డయాబెటీస్, మధుమేహం లేదా గ్యాలెక్టోసీమియా లేదా వేరే మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఈ డెవలప్మెంటల్ క్యాట్రాక్ట్స్ అనేవి పిల్లల్లో ఫామ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఆడుకుంటున్నప్పుడు కంటికి దెబ్బ తగిలినా కూడా, లేదంటే డెలివరీ అయ్యేటప్పుడు ఫోర్సెప్స్ ద్వారా దెబ్బ తగిలినప్పుడు కూడా శుక్లాలు అనేవి పిల్లల్లో ఫామ్ అవ్వచ్చు. పసికంట్లో శుక్లం మూలంగా ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి? పిల్లలు పుట్టుకతోనే చూపుతో పుట్టరండి, చూడడం అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. దీన్నే విజువల్ డెవలప్మెంట్ అనేది అంటాం. మన కార్నియా మరియు లెన్స్ నుంచి లైట్ అనేది రెటినాకి కరెక్ట్గా చేరుకున్నప్పుడే రెటినా స్టిమ్యులేట్ అయ్యి బ్రెయిన్కి కరెక్ట్గా కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. దీన్ని మనము విజువల్ డెవలప్మెంట్ అని అంటాము. ఒకవేళ కంటి లెన్స్లో శుక్లం మూలంగా అడ్డం ఏర్పడినట్టయితే రెటినాకి లైట్ సరిగ్గా చేరదు. ఈ విజువల్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో డిలే అయినప్పుడు పెద్దగా అయిన తరువాత కూడా చూపు అనేది బాగా బలహీనంగా ఉంటుంది. దీన్నే ఆంబ్లయోపియా అని అంటాము. ఒకవేళ ఈ శుక్లం అనేది ఒకటే కంట్లో ఉంటే కన్ను లోపలికి కానీ బయటకి కానీ తిరిగి ఉంటుంది. దీన్నే మెల్ల కన్ను లేదా స్క్వింటింగ్ అని అంటాము. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి చూపు సరిగ్గా లేనప్పుడు కళ్ళు ఇలా పక్కకి అదురుతూ ఉంటాయి. ఫాస్ట్ మూవ్మెంట్స్ అనేవి మేము చూస్తాము. దీన్ని నిస్టాగ్మస్ అని మేము అంటాము. పిల్లల కంట్లో ఉన్నది శుక్లమేనని ఎలా నిర్ధారించుకుంటారు? ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి కనుపాపలో ఒక వైట్ రిఫ్లెక్స్ లాంటిది ఫామ్ అవుతుంది. ఈ వైట్ రిఫ్లెక్స్ లూకోకోరియా అనేది ఉన్నప్పుడు, లేదా పిల్లలు సరిగ్గా చూడడం లేదు అని మాకు అనిపించినప్పుడు వెంటనే డాక్టర్కి చూపించాలి. డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చిన తర్వాత టార్చ్ లైట్ ఎగ్జామినేషన్ ద్వారానన్నా, పెద్ద పిల్లలకైతే స్లిట్ ల్యాంప్ ఇవాల్యుయేషన్ ద్వారానన్నా శుక్లం ఉందో లేదో అనేది మేము చూడగలం. ఒకవేళ మరీ చిన్న పిల్లలైతే ఎగ్జామిన్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. అలాంటి పిల్లలకు ఎనెస్థీషియా ఇచ్చి థియేటర్లో మైక్రోస్కోప్ కింద ఇవాల్యుయేషన్ చేస్తాం. అదే ఇవాల్యుయేషన్లో కంట్లో డైలేటింగ్ డ్రాప్స్ వేసి రెటినాని కూడా మేము చెక్ చేస్తాము. ఈ రెటినా ఒకవేళ శుక్లం వలన కనిపించకుండా ఉంటే బీ స్కాన్ అల్ట్రాసోనోగ్రఫీ అనే పరికరం ద్వారా మేము రెటినాని చెక్ చేస్తాము. పసికంట్లో శుక్లానికి సర్జరీ ఎప్పుడు చేస్తారు? శుక్లం ముదిరే వరకు వేచి ఉండాలా? క్యాటరాక్ట్స్ని 2 రకాలుగా విభజించుకుంటాము. విజువలీ సిగ్నిఫికెంట్ క్యాటరాక్ట్స్, విజువలీ ఇన్సిగ్నిఫికెంట్ క్యాటరాక్ట్స్. ఈ విజువలీ సిగ్నిఫికెంట్ క్యాటరాక్ట్ అంటే లెన్స్లో క్లౌడింగ్ వలన కంప్లీట్గా అడ్డు అనేది ఏర్పడుతుంది, లైట్ రెటినాకి చేరదు. సో దీని వలన ఈ విజువల్ డెవలప్మెంట్ అనేది డిలే అయిపోతుంది. కాబట్టి విజువలీ సిగ్నిఫికెంట్ క్యాటరాక్ట్స్లో వెంటనే ఆపరేషన్ చేస్తాము. ఒకవేళ క్యాటరాక్ట్ బాగా చిన్నదిగా ఉంది, లైట్ రెటినాకి కొంచెం వరకు చేరుతుంది, లేదా పిల్లల్లో చూపు బాగానే ఉంది అని మాకు అనిపిస్తే క్యాటరాక్ట్ ఆపరేషన్ని డిలే చేయొచ్చు. బట్ ఈ పిల్లల్ని కూడా క్లోజ్ అబ్జర్వేషన్లో మేము పెడతాము. ఒకవేళ చూపు తక్కువ అవుతున్నట్టు అనిపించినా లేదా శుక్లం పెరుగుతున్నట్టు అనిపించినా ఈ పిల్లలకి కూడా వెంటనే ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. పిల్లల్లో శుక్లాలకు సంబంధించి కొత్తగా చికిత్సలు ఏమైనా వచ్చాయా? ఇప్పుడు క్యాట్రాక్ట్ చేసే విధానంలో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయండి. ముఖ్యంగా లేజర్ ప్రక్రియతోని క్యాట్రాక్ట్ చేస్తే లెన్స్లో ఓపెనింగ్ ఏదైతే చేస్తామో అది బాగా యాక్యురేట్గా ఫామ్ అవుతుంది. సో ఆపరేషన్ చేసేటప్పుడు, లెన్స్ వేసేటప్పుడు మాకు చాలా సులువుగా ఉంటుంది. కాంప్లికేషన్స్ ఏమీ అవ్వకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. రెండోది, చిన్న ఇన్సిషన్ ద్వారా ఫోల్డబుల్ లెన్సెస్ అనేవి మేము కంట్లో ఇప్పుడు పెడుతున్నాము. సో లెస్ దాన్ 2.2 మిల్లీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి కూడా మేము ఫోల్డబుల్ లెన్స్ అనేది కంట్లో పెట్టచ్చు. ఈ ఫోల్డబుల్ లెన్సెస్లో కూడా హైడ్రోఫోబిక్ లెన్సెస్ అనేవి ఉన్నాయి. ఈ హైడ్రోఫోబిక్ లెన్సెస్ వలన ఏంటంటే ఆఫ్టర్ క్యాటరాక్ట్ ఈ లెన్స్ వెనకాతల ఉన్న క్యాప్స్యూల్ మీద కూడా ఒక లేయర్ అనేది ఫామ్ అవ్వకుండా మనం డిలే చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఈడ్ ఆఫ్ లెన్సెస్ అనేవి వస్తున్నాయి, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్. వీటితోని ఏంటంటే దూరం చూపే కాకుండా కొంచెం వరకు దగ్గర చూపుని కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. ఇలాంటి లెన్సెస్ మేము కొంచెం పెద్ద పిల్లల్లో మాత్రమే ప్రిఫర్ చేస్తాము. పసికంట్లో శుక్లాలపై ఎలాంటి అవగాహన అవసరం?
పుట్టిన ప్రతి శిశువుకు కంటి స్పెషలిస్ట్ చేత కన్ను ఎగ్జామిన్ చేయించాల్సిందే. అలా కాకుండా ఫిక్సేషన్ అనేది 6 నుంచి 8 వారాల లోపు పిల్లలకు డెవలప్ అవుతుంది. ఈ ఫిక్సేషన్ అంటే ఏదన్నా ఆట వస్తువు దగ్గరికి తీసుకొచ్చినా లేదా ఏదన్నా తెలిసిన ముఖాలు కనిపించినా పిల్లలు వాటిని వెంటనే గుర్తుపడతారు, చూపు దానివైపు మళ్ళిస్తారు. దీన్నే ఫిక్సేషన్ అని అంటాము. ఒకవేళ ఈ ఫిక్సేషన్ అనేది 2 నెలల తర్వాత కూడా పిల్లల్లో గమనించకపోతే వెంటనే కంటి స్పెషలిస్ట్ దగ్గరికి చూపించాలి. ఈ శుక్లం ఆపరేషన్ అనేది 10 నుంచి 15 నిమిషాల్లోపు అయిపోతుంది. సో దానికి భయపడి ఎనెస్థీషియా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయని అనుకొని ఆపరేషన్స్ డిలే చేయకూడదండి పేరెంట్స్. వెంటనే ఆపరేషన్ చేయిస్తే పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, విజన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. పసికంట్లో శుక్లానికి ఇవాళ సర్జరీ అనేది ఒక అత్యుత్తమమైన పరిష్కారం. ఒకప్పట్లా కంట్లో శుక్లాలకు కళ్ళద్దాలు వాడుకుంటూ సరిగ్గా చూపు కనిపించక ఆపసోపాలు పడాల్సిన అవసరం ఇప్పుడు ఎంత మాత్రం లేదు. సర్జరీ, లేజర్ చికిత్సల సాయంతో తక్కువ ఘాటు ఖచ్చితత్వంతో సర్జరీ చేసి కంటి చూపును పూర్తిగా తిరిగి రప్పించే సౌలభ్యం ఇవాళ మనకు అందుబాటులో ఉంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. దగ్గు, జలుబు, కఫంతో బాధపడుతున్నప్పుడు యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలను సమపాళలో తీసుకుని బరకగా పొడి చేసి పెట్టుకోండి. తరువాత 1 కప్పు మరిగించిన నీటిలో పావు చెంచా పొడి వేసి మూత పెట్టండి. 1 నిమిషం తర్వాత వడగట్టి కొద్దిగా తేనెను కలిపి వేడివేడిగా తాగండి. తరచూ ఇలా చేస్తుంటే దగ్గు, జలుబు, కఫం, ఎలర్జీ, సైనస్ బాధలు త్వరగా తగ్గుతాయి.